గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ ఎమిషన్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటో చూసామన్నమాట. ఇది ఎమిషన్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే డీటెయిల్గా మనం డిస్కస్ చేసాము. అందులో ఈ టాపిక్ లైన్ ఎమిషన్ స్పెక్ట్రమ్ గురించి కూడా మనం డిస్కస్ చేసామన్నమాట. సో ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఆ టాపిక్ తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్. అంటే హైడ్రోజన్ ఎలిమెంట్కి, హైడ్రోజన్ యాటమ్కి, లేకపోతే హైడ్రోజన్ మాలిక్యూల్కి మనం లైన్ స్పెక్ట్రమ్ తీస్తే ఎలా ఉంటుంది. స్పెక్ట్రమ్ తీయడానికి మనకు స్పెక్ట్రోఫోటోమీటర్ కావాలి అనేసి మనం చెప్పుకున్నాం. సో స్పెక్ట్రోఫోటోమీటర్ అంటే ఏంటి? మ్యాటర్ మీద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ పడేటట్టు చేస్తారు. అప్పుడు ఆ మ్యాటర్ అనేది ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్తుంది. మళ్ళీ అది కొంతసేపు అక్కడ ఉండి మళ్ళీ గ్రౌండ్ స్టేట్లోకి అది తిరిగి వస్తుంది. వచ్చేటప్పుడు అది ఎనర్జీని అది అబ్జార్బ్ చేసుకుని ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్ళినటువంటి ఎనర్జీని మళ్ళీ అది రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేసేటటువంటి ఎనర్జీని ఈ స్పెక్ట్రోఫోటోమీటర్ అనే ఇన్స్ట్రుమెంటు డిటెక్ట్ చేస్తుంది అన్నమాట. డిటెక్ట్ చేసి అది ఏ ఫ్రీక్వెన్సీస్ని రిలీజ్ చేసింది అనేది అదొక స్పెక్ట్రమ్ని ఇలా లైన్స్ కింద ఒక గ్రాఫ్ గీస్తుంది అన్నమాట. అంటే ఈ లైన్స్ ఎక్కడున్నాయో ఆ ఫ్రీక్వెన్సీ, ఈ లైన్ ఎక్కడ ఉంది, అది ఆ రిలీజ్ చేసినటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ. ఈ లైన్ ఎక్కడ ఉంది, అది ఆ యాటము రిలీజ్ చేసినటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ అన్నమాట. సో ఇప్పుడు ఈ సేమ్ ప్రిన్సిపల్ మనం ఆ కాంపౌండ్ ఏదో మ్యాటర్ అనేది హైడ్రోజన్ తీసుకుంటాం. ఇప్పుడు మనం ఇప్పటివరకు ఏం చూసాం, మ్యాటర్ గురించి చూసాం. ఇప్పుడు మనం ఆ మ్యాటర్ అనేది హైడ్రోజన్ని తీసుకుంటాం. హైడ్రోజన్ కూడా ఒక మ్యాటరే, ఒక పదార్థమే. అంటే మ్యాటర్ అంటే ఏంటంటే ఒక మీన్స్ ఒక యాటమ్ కానీ, మాలిక్యూల్ కానీ, అయాన్ కానీ ఏదో ఒకటి అన్నమాట. సో ఇక్కడ మనం హైడ్రోజన్ మాలిక్యూల్స్ని తీసుకుంటున్నాం. ఓకే, సో చూద్దాం ఏమంటాడు. వెన్ ఎన్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఈజ్ పాస్డ్ త్రూ గ్యాసియస్ హైడ్రోజన్ అంటే H2 మాలిక్యూల్ అనమాట. ఓకే, హైడ్రోజన్ అనేది గ్యాస్, మన గాల్లో ఉంటుంది. హైడ్రోజన్ అనేది చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. సో ఆ హైడ్రోజన్ని, ప్యూర్ హైడ్రోజన్ని తీసుకొని వాళ్ళు ఏం చేశారు, ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్లో పెట్టి దాన్ని ఫిల్ చేసి అందులోకి ఎలక్ట్రిక్ కరెంట్ని పాస్ చేశారు. పాస్ చేస్తే అది ఏమైందంటే అది హై ఎనర్జీ వల్ల ఆ హైడ్రోజన్ మాలిక్యూల్ డిసోసియేట్ అయ్యి అది ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని హైడ్రోజన్ యాటమ్స్ కింద విడిపోయింది అనమాట. ఎనర్జెటికల్లీ ఎక్సైటెడ్ హైడ్రోజన్ యాటమ్స్ అంటే యాటమ్స్ కింద విడిపోయింది. ఓకే, అప్పుడు ఆ యాటమ్స్ నుంచి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విడుదలైంది అనమాట. డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ అంటే ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీస్ అనమాట. సో ఏం చేశారు వీళ్ళు, ఒక ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్లో ఇలా హైడ్రోజన్ గ్యాస్ని నింపారు. నింపి ఇక్కడ ఇలా మన జేజే థామ్సన్ ఎక్స్పెరిమెంట్లో మనం చూసాం. ఇలాగా లోపల ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ని, క్యాథోడ్ రే ట్యూబ్ లాంటిది ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ని క్రియేట్ చేసి లోపల హైడ్రోజన్ గ్యాస్ని ఎక్సైట్ చేశారనమాట. ఎక్సైట్ చేస్తే ఈ బ్యాటరీ నుంచి వచ్చినటువంటి ఎనర్జీ వల్ల లోపల ఈ హైడ్రోజన్ మాలిక్యూల్స్ డిసోసియేట్ అయినాయి. అంటే ఈ హైడ్రోజన్ మాలిక్యూల్ కాస్త హైడ్రోజన్ యాటమ్స్ కింద విడిపోయింది అన్నమాట. విడిపోయి అక్కడ జనరేట్ అయినటువంటి ఎనర్జీని అవి అబ్జార్బ్ చేసుకున్నాయి. అబ్జార్బ్ చేసుకుని ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్ళినాయి. వెళ్ళి మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వచ్చినప్పుడు అది ఎనర్జీని రిలీజ్ చేసింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అన్నమాట. సో హైడ్రోజన్ స్పెక్ట్రమ్ కన్సిస్ట్ ఆఫ్ సెవరల్ సిరీస్ ఆఫ్ లైన్స్. ఆ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఏదైతే తీసామో అది సెవరల్ సిరీస్ ఆఫ్ లైన్స్ని కలిగి ఉందంట. సెవరల్ సిరీస్ ఆఫ్ లైన్స్ అంటే ఏంటంటే, ఓకే, సో ఇదొక గ్రాఫ్ అనుకుంటే, మనం ఇదొక గ్రాఫ్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి యూవి ఫ్రీక్వెన్సీ ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి విజిబుల్ ఫ్రీక్వెన్సీ ఉంది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఐఆర్ ఫ్రీక్వెన్సీ ఉంది. ఇలా అనమాట. సో ఆ గ్రాఫ్ తీసినప్పుడు ఏమైందంటే యూవీ రీజియన్లో కొన్ని లైన్స్ ఇలా కనిపించినాయి.
విజిబుల్ రీజియన్లో కొన్ని లైన్స్ ఇలా కనిపించింది, ఐఆర్ రీజియన్లో కొన్ని లైన్స్ ఇలా కనిపించినాయి అనమాట. సో ఇలా మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ లైన్స్. యూవి ఇది ఫ్రీక్వెన్సీ కదా, ఇది ఫ్రీక్వెన్సీ, గ్రాఫ్లో ఇది ఫ్రీక్వెన్సీ, ఇది యాంప్లిట్యూడ్ అనమాట, యాంప్లిట్యూడ్. సో దట్ మీన్స్ ఇంటెన్సిటీ అనమాట. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ వేవ్ నెంబర్ తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ ఫ్రీక్వెన్సీ తీసుకోవచ్చు. సో ఇక్కడ యూవి రీజన్లో, విజిబుల్ రీజన్లో, ఐఆర్ రీజన్లో హైడ్రోజన్ స్పెక్ట్రమ్కి మనకి లైన్స్ కనిపించినాయి. అంటే ఆ సంబంధించిన ఆ ఫ్రీక్వెన్సీ సంబంధించిన వాల్యూస్ ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని ఆ హైడ్రోజన్ ఆటమ్స్ రిలీజ్ చేసినాయి అనమాట. డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఇదొక డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ, మళ్ళీ గ్యాప్ ఇచ్చింది, ఇంకో డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ, మళ్ళీ గ్యాప్ ఇచ్చింది, ఇంకో డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ. ఇలా యూవీ రీజన్లో అబ్జర్వ్ చేశారు, విజిబుల్ రీజన్లో అబ్జర్వ్ చేశారు, ఐఆర్ రీజన్లో కూడా లైన్స్ని అబ్జర్వ్ చేశారు అంటారు. ద హైడ్రోజన్ స్పెక్ట్రమ్ కన్సిస్ట్ సెవెరల్ సిరీస్ ఆఫ్ లైన్స్. ఇవే అనమాట, ఇదొక సిరీస్, ఇదొక సిరీస్, ఇదొక సిరీస్. ఓకే, లైన్స్ నేమ్డ్ ఆఫ్టర్ దేర్ డిస్కవరర్స్. అంటే ఒక్కొక్క ఆయన ఒక్కొక్క సిరీస్ని కనుక్కున్నాడు అనమాట. బామర్ అనే ఆయన షోడ్ ఇన్ 1885 ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషన్స్. బామర్ అనే ఆయన 1885లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి ఒక ప్యాటర్న్ ఆఫ్ లైన్స్ని స్పెక్ట్రమ్ ద్వారా ఆయన చూపించారనమాట. ఓకే, దట్ ఏమన్నారంటే దట్ ఇఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ నెంబర్. ఇలా ఈ స్పెక్ట్రల్ లైన్స్ని ఆయన ఇక్కడ ఎక్స్ మీద వేవ్ నెంబర్ ద్వారా చూపించాడు అనమాట. ఇలా వేవ్ నెంబర్ ద్వారా చూపించాడు. అప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ దేనికి ఈక్వల్ అవుతుందంటే, ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది, ఇక్కడ ఒక వాల్యూ ఉంటుంది కదా, ఇది గ్రాఫ్ కదా, ఇక్కడ ఒక వాల్యూ ఉంటుంది, ఇక్కడ ఒక వాల్యూ ఉంటుంది, ఇక్కడ ఒక వాల్యూ ఉంటుంది, ఇక్కడ. సో ఆ వాల్యూ ఎంత వచ్చిందో దాన్ని ఆయన ఒక సిస్టమాటిక్ క్యాల్కులేషన్ చేసి ఆ వేవ్ నెంబర్ యొక్క వచ్చినటువంటి వాల్యూని ఒక ఫార్ములాకి ఈక్వేట్ చేశాడు. అది ఎగ్జాక్ట్గా సరిపోయింది, ఆ ప్యాటర్న్ ఆఫ్ లైన్స్ ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఆయన విజిబుల్ రీజన్లో ఉన్న బామర్ అని ఆయన విజిబుల్ రీజన్లో ఉన్నటువంటి లైన్స్ని స్టడీ చేశాడనమాట. ఇక్కడ యూవీ రేడియేషన్లో లైన్స్ కనిపిస్తున్నాయి, మనకి యూవీ రేడియేషన్లో లైన్స్ కనిపిస్తున్నాయి, విజిబుల్ రేడియేషన్లో లైన్స్ కనిపిస్తున్నాయి, ఐఆర్ రేడియేషన్లో లైన్స్ కనిపిస్తున్నాయి. ఈ బామర్ అనే ఆయన విజిబుల్ రేడియేషన్లో లైన్స్ కనిపిస్తున్న లైన్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి అక్కడ వచ్చినటువంటి ఆ వేవ్ నెంబర్ యొక్క వాల్యూస్ని ఈ ఫార్ములాకి ఈక్వేట్ చేశాడనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది అన్నమాట లైన్స్. సో అక్కడ 109677 అనేటటువంటి ఒక కాన్స్టెంట్ వాల్యూకి ఒక ఇంటిగ్రల్ మల్టిప్లేట్, అంటే 1/2² - 1/n² అనే వాల్యూని మల్టిపుల్ చేస్తూ ఉంటే ఆయనకి డిఫరెంట్ ఆ లైన్స్ యొక్క ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. ఓకే, సో ఇక్కడ విజిబుల్ రీజన్ కాబట్టి 2 తీసుకుంటారు అన్నమాట. 1/2² - 1/n². సెంటీమీటర్ ఇన్వర్స్ అంటే వేవ్ నెంబర్ యొక్క యూనిట్ అనమాట. సెంటీమీటర్ ఇన్వర్స్ కానీ మీటర్ ఇన్వర్స్ కానీ అది వేవ్ నెంబర్ యొక్క యూనిట్ అనమాట అది. ఓకే, సో వేవ్ నెంబర్ అంటే ఆ గ్రాఫ్లో వచ్చినటువంటి ఆ ఫ్రీక్వెన్సీ ఈ వాల్యూకి, టోటల్ వాల్యూకి ఈక్వల్ అయింది. అంటే ఒక లైన్కి ఒక్కొక్క వాల్యూ అనమాట. ఫస్ట్ లైన్కి ఇక్కడ 2 తీసుకుంటే ఇక్కడ n అనేది 3 తీసుకుంటాం అనమాట. అది ఫస్ట్ లైన్ వస్తుంది. అదే ఇక్కడ ఫస్ట్ లైన్కి సెకండ్ లైన్కి ఇక్కడ 2 తీసుకుంటాము, ఇక్కడ n అనేది 4 తీసుకుంటాము సెకండ్ లైన్ అనమాట. అంటే ఏంటంటే మనకి ఈ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదొక లైను, ఇదొక లైను, ఇదొక లైన్. ఈ ఫస్ట్ విజిబుల్ రీజన్ కాబట్టి అది తీసుకున్నాం, ఇది విజిబుల్ రీజన్. ఈ ఫస్ట్ లైన్కి ఆయన ఏం చేశాడు, ఇలా 1/2² వేసాడు, -1/n అంటే ఆయన 3 వేసాడు అనమాట. 3 వేసి ఆ కాన్స్టెంట్ 109677 వాల్యూ మల్టిపుల్ చేస్తే 3² వేసి వచ్చినటువంటి వాల్యూ ఈ వాల్యూ ఇక్కడ గ్రాఫ్ మీద ఈ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ దానికి ఈక్వల్ అయిందనమాట. ఓకే, విజిబుల్ రీజన్లో ఉన్నటువంటి ఈ వాల్యూకి, ఈ లైన్ యొక్క వాల్యూకి టోటల్ వాల్యూ ఈక్వల్ అయిందనమాట. అంటే ఈ వేవ్ నెంబర్ యొక్క వాల్యూని ఆయన ఆ ఈక్వేషన్తో క్యాల్కులేట్ చేశాడు. తర్వాత ఈ n = 3 కాకుండా 4 వేసాడు అనుకో, ఇది 4 వేసాడు అనుకో, అప్పుడు దాని పక్కనున్న లైన్ యొక్క వేవ్ నెంబర్ యొక్క ఫ్రీక్వెన్సీకి అది మ్యాచ్ అయింది అనమాట. దీని పక్కది ఇదనమాట, దీని పక్కది ఈ లైన్కి మ్యాచ్ అయింది అనమాట.
మళ్ళీ 4కి బదులు 5 వేసాడు అనుకో, ఈ లైన్కి మ్యాచ్ అయింది అనమాట. ఆ లైన్ దగ్గర ఎంత వాల్యూ ఉందో ఆ వాల్యూ అక్కడ వచ్చిందనమాట. సో ఆ విధంగా అది ఈ ఫార్ములా ఎగ్జాక్ట్గా స్పెక్ట్రంలో వచ్చినటువంటి వేవ్ నెంబర్ యొక్క ఫ్రీక్వెన్సీస్ యొక్క వాల్యూస్తో ఈక్వేట్ చేసి ఈ ఫార్ములాని ఆయన డిస్కవర్ చేశాడు. ఓకే, సో ఎన్ అనేది 3 వేస్తే యాక్చువల్గా 3 ఎందుకు వేయాలి, 1 ఎందుకు వేయకూడదు అంటే ఇది పాజిటివ్ వాల్యూ రావాలి. ఈ ఫార్ములాలో మనకి వేవ్ నెంబర్ అనేది నెగిటివ్ వాల్యూ ఉండదు, పాజిటివ్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 వేసాం అనుకో, 1 వేస్తే ఇది ఎన్ అనేది డినామినేటర్లో ఉంది, అది కూడా -1/n² ఉంది. అంటే ఎన్ అనేది డినామినేటర్లో ఉంది, అంటే ఈ వాల్యూ మొత్తం నెగిటివ్ అయిపోతుంది, మైనస్ అయిపోతుంది. అంటే వేవ్ నెంబర్ యొక్క వాల్యూ మైనస్ వస్తుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఈ 2 కన్నా ఇక్కడ తీసుకునే వాల్యూ కన్నా ఇక్కడ తీసుకునే వాల్యూ పెద్దగా ఉండాలి. పెద్దగా ఉంటేనే అప్పుడు ఈ టోటల్ వాల్యూ పాజిటివ్ వస్తుంది. అదే ఈ వాల్యూ చిన్నగా ఉందనుకో, అప్పుడు ఈ టోటల్ వాల్యూ నెగిటివ్ వస్తుంది. ఎందుకంటే ఇది డినామినేటర్లో ఉంది, అది మైనస్ ఉంది కాబట్టి మధ్యలో. ఓకే, కాబట్టి ఈ ఎన్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా పెద్దగా ఉండాలి ఈ 2 వాల్యూ కన్నా. అంటే ఇక్కడ మనం n1 అనుకుంటే ఇది n2 అనుకుంటే n2 వాల్యూ ఎప్పుడు పెద్దగా ఉండాలి. ఓకే, సో ఏం రాశాడో చూద్దాం. ఎస్, సో then the visible lines of hydrogen spectrum obey the following formula. విజిబుల్ లైన్స్ అక్కడ ఆ స్పెక్ట్రంలో వచ్చినటువంటి విజిబుల్ లైన్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఈ ఫార్ములాతో మ్యాచ్ అవుతుంది అనేసి చెప్తున్నాడు అనమాట. వేర్ n ఈజ్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ 3. అంటే 3 అయినా ఉండొచ్చు, 3 కన్నా ఎక్కువ అయినా ఉండొచ్చు, అంటే 3, 4, 5 అలా ఉండొచ్చు అనమాట. ఇంటిగ్రల్ అనమాట, అదొక ఇంటిజర్. ఓకే, అది బామర్ సిరీస్. The series of lines discovered by this formula are called Balmer series. ఎందుకంటే ఆయన కష్టపడి ఆయన ఆ లైన్స్ని డిటెక్ట్ చేసి దాన్ని స్టడీ చేశాడు కాబట్టి ఆ లైన్స్ని బామర్ సిరీస్ అంటారు. విజిబుల్ రీజియన్లో కనిపించినటువంటి హైడ్రోజన్ యొక్క స్పెక్ట్రంలో విజిబుల్ రీజియన్లో కనిపించినటువంటి ఆ లైన్స్ని బామర్ సిరీస్ అంటాం అనమాట. అంటే సిరీస్ ఆఫ్ లైన్స్ అనమాట అవి. ఓకే, ద బామర్ సిరీస్ లైన్స్ are the only lines in the hydrogen spectrum which appears in the visible region. అంటే బామర్ సిరీస్లో ఉన్నటువంటి లైన్స్ విజిబుల్ సిరీస్లో వస్తాయి అన్నమాట, విజిబుల్ రీజియన్లో వస్తాయి. అంటే మనకు కళ్ళకి కనిపిస్తాయి, అంటే కలర్ఫుల్గా ఉంటాయి. విజిబుల్ రీజియన్లో కలర్ కనిపిస్తాయి కదా, విబ్జిఆర్ఎఫ్ కలర్స్ ఉంటాయి. మన కళ్ళకి కనిపించేవి మన చుట్టూ ఎన్ని కలర్స్ ఉంటాయి, అవి దేని కాంబినేషన్ అవుతుంది, విజిబుల్ రీజియన్ యొక్క అంటే విబ్జిఆర్ ఆఫ్ కలర్స్ యొక్క కాంబినేషన్ అవుతుంది. కాబట్టి అవి కలర్ఫుల్గా కనిపిస్తాయి అన్నమాట. అంటే బామర్ సిరీస్లో వచ్చే లైన్స్ కలర్ఫుల్ లైన్స్ ఉంటాయి. ఓకే, తర్వాత దాని పక్కన వచ్చేటువంటి లైన్స్ కలర్ఫుల్గా ఉండవు అన్నమాట. ఓకే, ద స్వీడిష్ తర్వాత విజిబుల్ రీజన్ ఆఫ్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ద స్వీడన్ యొక్క సైంటిస్ట్ స్పెక్ట్రోస్కోపిస్ట్ జోహన్నాస్ రిడ్బర్గ్ అనే ఆయన noted that all series of lines in the hydrogen spectrum could be described by the following expression. బామర్ ఆ ఫార్ములాని కనుక్కుంటే ఈ ఫార్ములాతో ఈక్వేట్ చేస్తే తర్వాత స్వీడిష్ సైంటిస్ట్ రిడ్బర్గ్ అనే ఆయన ఆ ఫార్ములాని మాడిఫై చేసి దాన్ని ఈ ఫార్ములా కింద మార్చాడు. అంటే ఇక్కడ 2ని తీసేసి n1 పెట్టాడు, ఇక్కడ nని తీసేసి n2 పెట్టాడు అనమాట. ఓకే, సో ఆ విధంగా ఇక్కడ n1 అనేది 1 అయితే ఆ సిరీస్ కాస్త యూవీ రీజియన్లో వస్తుంది. ఈ సిరీస్ అవుతుంది, ఫస్ట్ సిరీస్ అవుతుంది, యూవీ రీజియన్లో వస్తుంది. ఓకే, అదే 2 అయితే ఇది బామర్ సిరీస్ అనమాట. ఇది 1 అయితే లైమన్ సిరీస్ అంటారు, యూవీ రేడియేషన్లో వస్తాయి అన్నమాట. యూవీ రేడియేషన్లో 2 అయితే బామర్ సిరీస్, అది విజిబుల్ రేడియేషన్లో వస్తాయి అన్నమాట. ఓకే, ఇది చూద్దాం ఏముందో ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. ఇది వేర్ n1 ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అలా ఉంటుంది. n1 అనేది 1 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వచ్చు, కానీ n2 అనేది డెఫినెట్గా 2 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. n1 అనేది 1 అయితే 1 + 1 2 అవుతుంది అనమాట. n1 + 1 అంటే 2 అవుతుంది, n1 + 2 అంటే 3 అవుతుంది. సో ఆ విధంగా ఆ లైన్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో n1 అనేది 2 అయితే n2 అనేది 3 నుంచి స్టార్ట్ అవుతుంది,
N1 అనేది 3 అయితే N2 అనేది 4 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అలా అంటే N2 అనేది N1+1 N1+2 అలా ఉంటుందన్నమాట. ఓకే. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని 109,677ని రిడ్బర్గ్ కాన్స్టెంట్ అంటారు. ఆ వాల్యూతో దాన్ని ఈక్వేట్ చేస్తే అది కాస్త మనకి వేవ్ నెంబర్ యొక్క ఫ్రీక్వెన్సీస్తో ఈక్వేట్ అవుతాయన్నమాట లైన్స్లో. ఓకే. ద వాల్యూ ఆఫ్ 109,677 is called Rydberg constant for hydrogen. ఓకే, హైడ్రోజన్కి అది రిడ్బర్గ్ కాన్స్టెంట్ అవుతుందన్నమాట. The first 5 series of the lines are corresponds to N1 is equal to 1, 2, 3, 4, 5 are known as, అంటే N1 అనేది 1 తీసుకుంటే వచ్చేటటువంటి ప్యాటర్న్ని లైమన్ సిరీస్ అంటారు. N1 2 తీసుకుంటే వచ్చేటటువంటి ప్యాటర్న్ని బామర్ సిరీస్ అంటారు. ఇది విజిబుల్ రీజియన్లో ఉంటుంది. తర్వాత N1 3 తీసుకుంటే వచ్చేటువంటి సిరీస్ని పాస్టల్ సిరీస్, 4 తీసుకుంటే బ్రాకెట్ సిరీస్, 5 తీసుకుంటే ఫండ్ సిరీస్. అకార్డింగ్లీ N2 ఉంటుంది అనమాట. N1+1 ఉంటుంది. అది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సిరీస్ అనమాట. స్పెక్ట్రల్ లైన్స్, స్పెక్ట్రమ్ చూసాం కదా ఎలా ఉంది. స్పెక్ట్రల్ లైన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక సిరీస్ ఆఫ్ లైన్స్ ఉంటాయి, ఇక్కడ ఇంకో సిరీస్ ఆఫ్ లైన్స్ ఉంటాయి, ఇక్కడ ఇంకో సిరీస్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. అలా ఇది యూవీ రీజన్లో ఉంటే ఇది విజిబుల్ రీజన్లో ఉంటుంది. ఇది మనకి ఐఆర్ రీజన్లో ఉంటుంది. అంటే ఎనర్జీ తగ్గుతుంది అనమాట. యాక్చువల్గా లైమన్ సిరీస్కి యూవీ రీజన్లో ఉన్నటువంటి సిరీస్కి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ కాబట్టి. E = h న్యూ కదా, న్యూ పెరిగితే ఎనర్జీ పెరుగుతుంది. సో ఇది విజిబుల్ రీజన్లో అంటే ఎనర్జీ తగ్గిందనమాట ఈ లైన్స్కి. లైమన్ కన్నా బామర్కి ఎనర్జీ తక్కువ, బామర్ కన్నా పాస్టన్కి ఎనర్జీ తక్కువ, పాస్టన్ కన్నా బ్రాకెట్కి తక్కువ, బ్రాకెట్ కన్నా ఫండ్కి తక్కువ సిరీస్ అన్న రెస్పెక్టివ్లీ. టేబుల్ 2.3 షోస్ దిస్ సిరీస్ ఆఫ్ ట్రాన్సిషన్స్ ఇన్ ద హైడ్రోజన్ స్పెక్ట్రమ్. 2.3 అంటున్నాడు. టేబుల్ 2.3 ఉంది, ఇది టేబుల్ 2.3. లైమన్ సిరీస్ అయితే N1 = 1, N1 1, N2 అనేది 2, 3, 4 అలా ఉండొచ్చు అనమాట. N2 అనేది 2 అయితే ఒక లైన్ వస్తుంది, N2 3 అయితే ఒక లైన్ వస్తుంది, N2 4 అయితే ఒక లైన్ వస్తుంది. అలా సిరీస్ ఆఫ్ లైన్స్ ఇన్ఫినిటీ దాకా వెళ్తాయి అనమాట. సిరీస్ ఆఫ్ లైన్స్ చాలా ఎక్కువ సిరీస్ ఉంటాయి అనమాట. ఓకే. బామర్ అయితే N1 2 అవుతుంది, అంటే 2 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. పాస్టన్ అయితే 3 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, బ్రాకెట్ అయితే 4 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, ఫండ్ అయితే 5 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇలా N1 వాల్యూ పెరుగుతూ పోతే ఈ వేవ్ నెంబర్ వాల్యూ తగ్గుకుంటూ పోతుంది అనమాట. ఓకే. N1 పెరిగితే ఈ వేవ్ నెంబర్ అని తగ్గుతూ ఉంటుంది. వేవ్ నెంబర్ తగ్గితే ఫ్రీక్వెన్సీ తగ్గినట్టు, ఫ్రీక్వెన్సీ తగ్గితే యూవీ నుంచి విజిబుల్కి వెళ్తుంది, విజిబుల్ నుంచి ఐఆర్కి వెళ్తుంది, ఐఆర్ నుంచి మైక్రోవేవ్కి వెళ్తుంది, అలా వెళ్తుంది అనమాట అది. ఓకే. ఎందుకంటే N1 అనేది ఇక్కడ డినామినేటర్లో ఉంది కదా, కాబట్టి N1 పెరిగితే వాల్యూ తగ్గుతుంది. ఓకే. అలా అనమాట. అంటే దీని వాల్యూ తగ్గుతుంది అనమాట. అలా. సో లైమన్ సిరీస్ అనేది అల్ట్రావైలెట్ రీజన్లో వస్తుంది, బామర్ సిరీస్ అనేది విజిబుల్ రీజన్లో వస్తుంది, కలర్ఫుల్గా ఉంటుంది. పాస్టన్, బ్రాకెట్, ఫండ్ అనేది ఇన్ఫ్రారెడ్ సిరీస్లో మనకి లైన్స్ హైడ్రోజన్ స్పెక్ట్రంలో కనిపిస్తాయి. స్పెక్ట్రోఫోటోమీటర్ అనేది మనకి గ్రాఫ్ ఇస్తుంది, అందులో సిరీస్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. అంటే జస్ట్ ఆ స్పెక్ట్రోఫోటోమీటర్లో హైడ్రోజన్ని పెట్టి మనం దాన్ని ఎనర్జీ పంపిస్తే, ఎలక్ట్రికల్ ఎనర్జీని డిశ్చార్జ్ చేస్తే మనకి ఆ సిరీస్ ఆఫ్ లైన్స్ మనకి ఆ మషిన్ అనేది ఇస్తుంది. ఆ సిరీస్ ఆఫ్ లైన్స్ యొక్క వేవ్ నెంబర్ని మనం స్టడీ చేసి దానికి ఈ ఫార్ములాతో ఈక్వేట్ చేస్తే ఎగ్జాక్ట్గా మనకి N1 అనేది ఎంత, N2 అనేది ఎంత అనేది మనకి తెలుస్తుంది అనమాట. అంటే ఈ వేవ్ నెంబర్ అనేది మనకి ఆ స్పెక్ట్రమ్ నుంచి వచ్చేస్తుంది. ఏ లైన్ ఆ గ్రాఫ్ మీద ఎక్కడ ఉంటే అది వేవ్ నెంబర్ అనమాట, దాని యొక్క వేవ్ నెంబర్ వాల్యూ అనమాట. దానికి ఈ ఈక్వేషన్తో ఈక్వేట్ చేయాలి మనం, చేసి N1 వాల్యూ, N2 వాల్యూ మనం కనుక్కోవచ్చు అనమాట. ఓకే. దాని తర్వాత ఫిగర్ 2.11 పేజ్ 46 షోస్ ద లైమన్ బామర్ పాషన్ సిరీస్ ఆఫ్ ట్రాన్సిషన్స్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్. ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ హైడ్రోజన్ ఆటమ్ హ్యాస్ ద సింపులెస్ట్ లైన్ స్పెక్ట్రమ్ అంటున్నాడు. హైడ్రోజన్ ఆటమ్కి చాలా సింపుల్ లైన్ స్పెక్ట్రమ్ ఉంటుందంట. ఇది ఇక్కడ చూడండి, ఇది N1 = 1 అన్నాడు. అంటే ట్రాన్సిషన్ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి N1 అని స్టార్ట్ అయ్యి ఫార్ములాలో N1 అనమాట. అక్కడ నుంచి N2కి వెళ్తుంది, N2కి వస్తే N1 అనేది 1 అయ్యి N2 అనేది 2 అయితే ఈ లైన్ అనమాట. తర్వాత N2 అనేది 3 అయితే ఈ లైను, N4 అనేది ఈ లైన్ అంటే ఈ లైను, N2 అనేది 3 అయితే ఈ లైన్ వస్తుంది, N2 అనేది 4 అయితే ఈ లైన్ వస్తుంది,
5 అయితే ఈ లైన్ వస్తుంది. సో అలా ట్రాన్సిషన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇన్ఫినిటీ దాకా వెళ్ళాను. n ఈజ్వల్ 3, n ఈజ్వల్ 4, ఇది n ఈజ్వల్ 2, n2 అనమాట. n2 ఈజ్వల్ 2, ఈ n2 ఈజ్వల్ 3, n2 ఈజ్వల్ 4 అలా అన్నమాట. ఓకే, మనకి ఆ సిరీస్లో. ఓకే, ఇక్కడ చూసారా, ఇది విజిబుల్ రీజన్లో మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ n అనేది n2 అయితే 2 అయితే, n1 అనేది 2 అయితే మనకి ఇక్కడ రెడ్ కలర్, గ్రీన్ కలరు, బ్లూ కలరు, వైలెట్ కలరు, మనకి విబ్జిఆర్ఎఫ్ కలర్స్ కనిపిస్తున్నాయి చూడండి. జస్ట్ ఫస్ట్ కలర్, మధ్యలో కలర్ ఇచ్చాడు, లాస్ట్ కలర్ ఇచ్చాడు. విబ్జిఆర్లో 7 కలర్స్ బదులు 4 కలర్స్ ఇచ్చాడు, మధ్యలో ఎల్లో మాయమైంది, అలా అనమాట. సో ఇది విజిబుల్ రీజన్లో ఉంది. ఇది బామర్ సిరీస్ అనమాట. ఇది పాస్టన్ సిరీస్, ఐఆర్ రీజన్లో ఉందన్న పాస్టన్ సిరీస్. ఓకే, ఆ విధంగా స్పెక్ట్రల్ లైన్స్ అనేది ఉంటాయన్నమాట. ఓకే, ఇక్కడ అంటే హైడ్రోజన్ స్పెక్ట్రమ్కి, హైడ్రోజన్ యాటమ్కి ఆ లైన్స్ అనేవి సింపుల్గా ఉంటాయి, అంటే సిరీస్ కనిపిస్తాయి. అదే దానికన్నా హయ్యర్ ఎలిమెంట్స్కి వెళ్ళాము అనుకో, మనం హీలియంకి వెళ్ళాము, లీథియంకి వెళ్ళాము, సోడియంకి వెళ్ళాము, క్లోరిన్కి వెళ్ళాము, అప్పుడు ఆ లైన్స్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. ఎందుకంటే అందులో ఒక ఎలక్ట్రాన్ ఉండదు కదా, చాలా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. చాలా ఎలక్ట్రాన్స్, ప్రతి ఎలక్ట్రాన్ కూడా సిరీస్ ఆఫ్ లైన్స్ ఇస్తుంది, ప్రతి ఎలక్ట్రాన్ కూడా సిరీస్ ఆఫ్ లైన్స్ ఇచ్చేస్తుంది. అంటే పక్కన మనకి కాంప్లికేటెడ్ లైన్స్ లాగా మనకి కనిపించేస్తాయి అన్నమాట. ఓకే, అంటే బికమ్స్ మోర్ అండ్ మోర్ కాంప్లెక్స్ ఫర్ హెవీ ఆటమ్స్. దెర్ ఆర్ హవెవర్ certain features which are common to all line spectra. అంటే కాంప్లికేటెడ్ ఉన్నా సరే అక్కడ మనకి కొన్ని ఫీచర్స్, ఆ స్పెక్ట్రాన్ని కంపేర్ చేస్తే కొన్ని ఫీచర్స్ మనకి కామన్గా కనిపిస్తాయి. అవి ఏంటంటే, దట్ ఈజ్ 1, లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఎలిమెంట్ ఈజ్ యూనిక్. అంటే హైడ్రోజన్కి ఏ ఇన్స్ట్రుమెంట్లో, ఇప్పుడు ఇండియాలో లైన్ స్పెక్ట్రా తీసినా, లేకపోతే ఫారిన్ కంట్రీస్ యూరోప్లో లైన్ స్పెక్ట్రాస్ తీసిన హైడ్రోజన్కి యూనిక్ సేమ్ స్పెక్ట్రమ్ వస్తుంది. ఇక్కడ హైడ్రోజన్కి స్పెక్ట్రమ్ తీస్తే ఒక విధంగా, అదే చైనాలో లేకపోతే ఎక్కడో యూఎస్లో హైడ్రోజన్కి స్పెక్ట్రమ్ తీస్తే ఇంకో విధంగా రావడం ఉండదు, యూనిక్ స్పెక్ట్రమ్ వస్తుంది. ఓకే, అది ఒకటి అనమాట. దేర్ ఈజ్ రెగ్యులారిటీ ఇన్ ద లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్. అంటే ప్రతి ఎలిమెంట్కి, అంటే హీలియం తీసుకున్నా, లీథియం తీసుకున్నా, రుబిడిన్ తీసుకున్నా, బోరాన్ తీసుకున్నా, నియాన్ తీసుకున్నా, ఏది తీసుకున్నా ఒక రెగ్యులారిటీ ఉంటుందన్నమాట. అంటే ఒక సీక్వెన్స్ ఫాలో అవుతుంది ఆ స్పెక్ట్రమ్ అనేది. ఓకే, ఈ రెండు క్వశ్చన్స్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనకి ఏం తెలుస్తుందంటే, యాటంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఒక సీక్వెన్స్తో అరేంజ్ అయి ఉన్నాయి, గజిబిజిగా అరేంజ్ అయ్యి లేవు. అంటే అటామిక్ స్ట్రక్చర్ అనేది ఒక సీక్వెన్స్లో అరేంజ్ అయ్యి ఉన్నది అనేది మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఈ లైన్స్ అనేవి, స్పెక్ట్రల్లో ఈ లైన్స్ అనేవి యాటమ్ లోపల స్ట్రక్చర్ మీదే డిపెండ్ అవుతాయి. ఎందుకంటే ఆ యాటమ్ లోపల యాటమ్ లోపల ఉన్న పార్టికల్సే కదా ఎక్సైట్ అయ్యి మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వచ్చి సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ చేస్తున్నాయి. సో ఆ ఎనర్జీస్నే కదా స్పెక్ట్రోఫోటోమీటర్ అనేది లైన్స్ కింద ఇస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ద క్వశ్చన్ విచ్ అరైజెస్ ఆర్, ఇక్కడ క్వశ్చన్స్, వాట్ ఆర్ ది రీజన్స్ ఆఫ్ దిస్ సిమిలారిటీస్. అంటే ఇక్కడ స్పెక్ట్రమ్ తీసుకున్నా, యూఎస్లో స్పెక్ట్రమ్ తీసుకున్నా ఒకేలాగా, హైడ్రోజన్కి ఒకేలాగా రావడం, హీలియంకి ఒకేలాగా రావడం. అంటే హైడ్రోజన్ కంపేర్ చేస్తే డిఫరెంట్, కానీ అది ఇక్కడ తీసినా ఎక్కడ తీసినా సరే హీలియం అనే గ్యాస్కి సేమ్ స్పెక్ట్రమ్ ఉంటుంది. సో ఎందుకు ఈ సిమిలారిటీస్ అంటున్నాడు. ఈజ్ ఇట్ సంథింగ్ టు డూ విత్ ద ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్స్. అది ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ అంటే మన యాటమ్స్లో ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్తో ఏమైనా సంబంధం ఉందా, ఆ సిమిలారిటీకి యాటమ్ లోపల ఉన్నటువంటి స్ట్రక్చర్కి ఏమైనా సిమిలారిటీ ఉందా. దీస్ ఆర్ ది క్వశ్చన్స్ నీడ్స్ టు బి ఆన్సర్డ్. ఆ కాలంలో ఆ క్వశ్చన్స్ అనేది 19th సెంచరీలో ఆ క్వశ్చన్స్ అనేవి ఎరేజ్ అయినాయి అన్నమాట. అంటే ఈ సీక్వెన్స్ ఆఫ్ లైన్స్ ఈక్వల్గా ఎందుకు ఉన్నాయి. డెన్మార్క్లో తీశాడు, ఇంకోటి ఇక్కడ జర్మనీలో తీశాడు, ఇంకోటి ఫ్రాన్స్లో తీసి కంపేర్ చేశాడు. హైడ్రోజన్కి సేమ్ స్పెక్ట్రమ్ వచ్చింది, హీలియంకి సేమ్ స్పెక్ట్రమ్ వచ్చింది. అంటే ఈ సిమిలారిటీస్ ఎందుకు అంటే, యాటమ్స్ లోపల ఉన్నటువంటి అటామిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది యాటమ్ సేమ్గా ఉండడం వల్ల, ఒకే విధంగా ఉండడం వల్ల అది సిమిలర్ స్పెక్ట్రమ్ ఇచ్చింది అని ఆన్సర్ వచ్చిందనమాట.
We shall find later that the answers to these questions provide the key in understanding the electronic structure of these elements. అంటే వాటిని అర్థం చేసుకుంటే మనకి ఈ స్పెక్ట్రాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనం యాటమ్ లోపల ఉన్నటువంటి స్ట్రక్చర్ని కూడా పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాము అనేసి అప్పుడు వాళ్ళు డిసైడ్ అయ్యారు అనమాట. అప్పుడు ఈ సీక్వెన్సెస్ని, ఈ స్పెక్ట్రాని అబ్జర్వ్ చేసినటువంటి ఒక సైంటిస్టు బోర్ అనే ఆయన ఈ అన్నిటినీ స్టడీ చేసి అర్థం చేసుకొని ఆయన ఒక అటామిక్ స్ట్రక్చర్ మోడల్ ఇచ్చాడనమాట. హైడ్రోజన్కి అటామిక్ స్ట్రక్చర్ హైడ్రోజన్ లోపల ఇలా ఉంటుంది. ఇది రూదర్ఫర్డ్ ఒక ఆయన ఇచ్చాడు, ఒక ఆటమ్ మోడల్ ఇచ్చాడు. జేజే థామ్సన్ ఇంకో ఆటమ్ మోడల్ ఇచ్చాడు. ఇక్కడ బోర్ అనే ఆయన రూదర్ఫర్డ్ స్టూడెంట్ అనమాట. ఆయన జేజే థామ్సన్కి స్టూడెంటే, రూదర్ఫర్డ్ దగ్గర కూడా ఈయన వర్క్ చేశాడు. సో బోర్ అనే ఆయన హైడ్రోజన్ ఆటమ్కి లోపల స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ప్లస్ దానికి లైన్ స్పెక్ట్రమ్ ఇలా రావడానికి రీజన్ ఏంటి, ప్లస్ అది వేరే ఐటమ్స్కి ఎలా అప్లై చేయొచ్చు, అదంతా ఆయన మనకి డిస్కస్ చేశాడు. దాన్నే బోర్ అటామిక్ మోడల్ అంటారు. సో దాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.